హలో అండ్ నమస్తే. ఈరోజు మేము కోలాలంపూర్లో ఉన్న పెట్లింగ్ స్ట్రీట్కి వచ్చేసాం. మేము మలేషియా వెళ్తున్నామని చెప్పగానే చాలా మంది అయితే మాకు ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు. ఒకవేళ చీప్గా ఏమైనా కొనాలన్నా అలాగే చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ప్లేస్ చూడగానే మాకైతే చైనా టౌన్లో అనిపించింది. ఇక్కడ మనకి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, క్లోత్స్, బ్యాగ్స్, యాక్సెసరీస్, షూస్ లాంటివి చాలా కనిపిస్తాయి. ఇక్కడ షాప్స్ లో అమ్మే వాళ్ళు కూడా చైనీస్ వాళ్ళే ఉన్నారు. ఈ మధ్య ప్రతి కంట్రీలో కూడా చైనా నుండి ఇంపోర్ట్ చేసిన ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి మలేషియాకి వచ్చి కొనాలని ఏం లేదు. అలాగే మేము మధ్యాహ్నం టైంలో ఇక్కడికి రావడం వల్ల ఏమో కానీ మాకైతే ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ కూడా కనిపించలేదు. ఒకవేళ మీరు కానీ మలేషియా నుంచి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి సాఫ్ట్వేర్స్ తీసుకెళ్లాలనుకుంటే ఈ ప్లేస్ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, అలాగే చాలా చీప్ గా కూడా దొరుకుతాయి. ఈ డెకర్ ఐటమ్స్ కన్నా నాకైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా ఇష్టం. నేను తీసుకున్న ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే నాకు 5 ringgits పడింది, అంటే 88 రూపీస్. ఒకవేళ మీకు కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఈ ప్లేస్ స్కిప్ చేయడమే బెటర్. మేము మలేషియాలో ఏం చేసామో తెలుసుకోవాలంటే మా ఛానల్లో మలేషియా వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అది చూసేయండి. అలాగే మలేషియాలో Day 7 ఏం చేసామో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద చూసేయండి.